ఎత్తిన వాగ్దానం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సీయోను జనులారా, మీ దేవుడైన యెహోవా యందు ఉత్సహించి సంతోషించండి. ఉత్సాహంతో ఉండండి, సంతోషించండి. మీకున్న బాధ దేవుడు తొలగించి ఉన్నాడు కాబట్టి, మీకున్న సమస్యలు తీరిపోయినాయి కాబట్టి ధైర్యం వహించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఉత్సహించుదురుగాక, సంతోషించుదురుగాక. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఎందరైతే తండ్రి స్తోత్రం ఇన్ని రోజులు భయంకరమైన నిట్టూర్పులో ఉన్నారో వారందరి సమస్యలన్నీ మీరు తీర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఇంకా బాధలలో దేవాని స్తోత్రం సమస్యల్లో ఉన్నారో వారందరినీ మీరు బాగు చేయబోతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. దేవాని యందు ఉత్సహించి ప్రతి ఒక్కరు సంతోషించుదురుగాక. ఉల్లాసం ప్రతి హృదయంలో వచ్చునుగాక. తిరిగి నాయన పూర్వపు స్థితి ప్రతి కుటుంబంలో, ప్రతి గృహంలో, ప్రతి దేశంలో వచ్చునుగాక. సంతోషం, ఉల్లాసం ప్రతి గృహంలో అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ గృహంలో సంతోషం, ఉల్లాసం ఇచ్చునుగాక. ఆమేన్.